అండి వేడి వేడి అన్నంలో ఈ ఎర్రకారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ చలికాలంలో దీన్ని ప్రిపరేషన్ చూద్దాము. ఎండుమిరకాయలు తీసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎండుమిర్చిని వేపుకుందామండి. కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లోనే 1 స్పూన్ జీలకర్ర కరివేపాకు కూడా వేసి వేయించగానే గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలండి. కొబ్బరి అనేది తక్కువగా వేసుకోవాలండి. అలానే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, వెల్లుల్లి అనేది ఇక్కడ ఎక్కువ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను మట్టి కుండలో పోపు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యగానే సాసులు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేపుకోవాలండి. మట్టి కుండలో పోపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను అండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకి ఎర్రకారం రెడీ అండి. ఇది వేడివేడి ముద్ద కానీ రైస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలో తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారుగా, ఎర్రకారం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.